మెగా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద ఒకవైపు వైసీపీ ఆందోళన చేస్తుంటే కాదు మా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయద్దండి అని చెప్పి ఇవాళ మెగా డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి 16,000 మంది ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఆ నేపథ్యంలోనే కర్నూలు జిల్లా కేంద్రంగా ఒకవైపు కడప, కర్నూలు, అనంతపురం సంబంధించిన జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయులంతా వచ్చారు. కర్నూలు కలెక్టర్ కర్నూలు కొండారెడ్డి బుర్జు సాక్షిగా మా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయకండి, మనం తప్పనిసరిగా మేము కష్టపడ్డాం, కుట్ర రాజకీయాల కోసం మేము చేసినటువంటి మా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడే కొంతమంది ఉపాధ్యాయులు చెప్పండి, ఎందుకు మీరు రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు మీ ఆత్మగౌరవం దెబ్బతింది? సార్ నా పేరు శివశంకర్ సార్, నేను మెగా డిఎస్లో మ్యాథ్స్లో సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు ఇక్కడ మెగా డిఎస్లో వచ్చిన వాళ్ళందరిపైన కూడా ఆరోపణలు ఏమంటే ఫ్రాడ్ జరిగిందని అంటున్నారు. కొన్ని పార్టీలు ఫ్రాడ్ జరిగింది, అక్రమాలు జరిగాయి, ఈ విధంగా జరిగాయని అని మా పైన లేనిపోని అనుమానాలు క్రియేట్ చేసి మా పైన దిద్దుతున్నారనమాట. ఇది మాత్రం కరెక్ట్ కాదు సార్. మేము ఎంతో కష్టపడి ఈ మెగా డిఎస్సి కోసం చాలా ఏళ్ల తరబడి కూర్చొని ఫ్యామిలీలకు దూరంగా ఉంటూ ఒక పూట భోజనం చేస్తూ చేయకపోతూ ఆ విధంగా కష్టపడి మేము ఈ గవర్నమెంట్ జాబ్ని తీసుకొచ్చుకున్నాం సార్. మాకు ఒక గొప్ప వరం, లోకేష్ గారు వచ్చిన వెంటనే మొదటిసారిగా సీఎం సార్ సైన్ చేయడం, మెగా డిఎస్సి పైన సైన్ చేయడం, అదేవిధంగా 1 ఇయర్లోనే మాకు ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పిన్ టు పిన్ పాయింట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు సార్. హారిజాంటల్ రిజర్వేషన్ గురించి కానీ, అండ్ కోటా గురించి కానీ, స్పోర్ట్స్ కోటా గురించి కానీ, ఎవ్రీథింగ్, ఎవ్రీ పాయింట్ టుడే వరకు కూడా ఇంకా ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి అంశాలని ఎక్కడ కూడా తీయకుండా అలాగే ఉంచారు. సో పిన్ టు పిన్ పాయింట్ ఎక్కడ కూడా అక్రమాలు జరగలేదు, ఎక్కడ మాత్రం కూడా పేపర్ లీకేజ్ అటువంటి అనుమానాలు కూడా లేవు. సో మేము ఎంతో కష్టపడి వచ్చాము, దానికి నిరూపణ మేమే సార్, మేమే సాక్షులం. ఎక్కడ కూడా అక్రమాలు జరగలేదు అంటారు. అన్నిట్లో కాదు, స్పోర్ట్స్ కోటాలో జరిగాయనేసి వైసీపీ ఈ రోజు ఆందోళన చేస్తుంది, కొంతమంది బాధితులు కూడా చేస్తుంది. దీని ఎట్లా సార్ 335 కేసులు వేశారు సార్ డిఎస్ మీద. ఇప్పటి వరకు 335 కేసులు హైకోర్టులో, వాళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. మరి ఒక్కటి కూడా ప్రూవ్ కాలేదు కదా సార్. ఇది యాజ్ పర్ ద రిజర్వేషన్ పాలసీ ప్రకారం అండ్ రిజర్వేషన్ యాజ్ పర్ ద సుప్రీంకోర్టు, ఆనరబుల్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే ఇవ్వడం జరిగింది సార్. సో ఇది ఫ్రాడ్ జరిగితే కోర్టులు ఏమి ఊరుకుంటారు సార్. మన దేశంలో న్యాయ వ్యవస్థగా బతికుంది, మీడియా కూడా ఏమి ఊరుకుంటారు సార్. మీరైనా ఊరుకుంటారా సార్? మీడియా వాళ్ళన్నారు తప్పు చేస్తే తాట తీస్తారు సార్. మీరైనా సార్, మీరు కూడా ఊరుకోరు కదా. సో తప్పు జరగలేదు, తప్పు జరిగింటే ప్రూవ్ చేయండి. నిరాధార ఆధారం లేని ఆరోపణలు చేయొద్దండి. ఇది మా కష్టం సార్. మా నిజాయితీని దయచేసి ప్రశ్నించొద్దు. మా కుర్చీల సాక్ష్యం మా కష్టానికి. మా కుటుంబం ఆత్మగౌరవం పేరుతో ఇది బల ప్రదర్శన అని చెప్పుకోవచ్చా సార్? మాకు అవమానం జరిగింది, ఇది బల ప్రదర్శన. ఏం బల ప్రదర్శన సార్? మేమేం చేస్తున్నాం సార్? మేమేం బల ప్రదర్శన, మేము అన్యాయం చేస్తున్నాం సార్. మాకు అన్యాయం జరుగుతుంది, దయచేసి మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దండి. మేమేదో గౌరవమైన వృత్తిలో ఉన్నాము, పిల్లలకి కష్టపడి పాఠాలు చెప్పాలనుకుంటున్నాము. మా ఉద్దేశం అదే. కానీ మమ్మల్ని దయచేసి అవమానపరిస్తే మేము ఎట్లా ఊరుకుంటాం సార్? కష్టపడి వచ్చిన వాళ్ళం సార్, ఒరిజినల్గా వచ్చినాం. దీంట్లో ఎట్లా ఒప్పుకుంటాం సార్? ఒప్పుకునేదే లేదు. మేము తప్పు చేస్తే నా తలది సార్, కానీ ఒప్పుకోం సార్. అవమానిస్తే మాత్రం ఒప్పుకునేది లేదు సార్. అంటే డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ అక్రమ మార్గాన్ని రాలేదు, కేవలం కొంతమంది మాత్రమే వచ్చారనేది కదా ఆరోపణ సార్. ఒకటి సార్, ఇప్పుడు ఆరోపణలకి సార్, ఇప్పుడు ఆరోపణ ఏదైనా ఆరోపణ చేయొచ్చు సార్. ఇప్పుడు మేము కూడా గతంలో సచివాలయ ఉద్యోగాలు వచ్చినాయి, సచివాలయం కూడా ఆరోపణలు చేయొచ్చు కదా. అంటే జగన్ గవర్నమెంట్లో కూడా సచివాలయం ఉద్యోగాలు ఇచ్చారు, మరి అక్కడ ఆరోపణలు జరిగినాయనా? అది కాదు సార్, ఆరోపణ వద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఒక ఇంపార్టెంట్ రిక్రూట్మెంట్ మెగా డిఎస్సి అంటే ఒక ప్రెస్టీజియస్ నోటిఫికేషన్. నో బేస్లెస్ ఆరోపణలు వద్దు. మనకి ప్రూఫ్ చూపెట్టండి, ఎవిడెన్స్తో మీరు కోర్టుకి వెళ్ళండి, ఎవిడెన్స్తో మీరు కోర్టులో ప్రతి సబ్మిట్ చేయండి. ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళు వెళ్ళమని కోర్టుకి. సో దెన్ కోర్టు విల్ గివ్ ద వర్డిక్ట్. జడ్జిమెంట్ కోర్టు ఇస్తుంది కదా సార్. ఆరోపణలు చేయడం కాదు సార్, ఆరోపణలు ఎవరైనా చేస్తారు సార్, కానీ ఆరోపణలకి ఒక ఆధారం ఉండాలి, దానికంటే ఒక శాంక్టిటీ ఉండాలి. సో ఇంకొకటి ఏంటంటే, దారుణం ఏంటంటే, గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, గతంలో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ బేస్లెస్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు సార్. సార్ నేను వస్తే సార్, ఇంకోటి, ప్రతిదీ కూడా పబ్లిక్ డొమైన్లో అవైలబుల్గా ఉంది. మీరు ఏం పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు. ఏపీడిఎస్సి అని వెబ్సైట్ కొడితే చాలు సార్. గూగుల్లోకి వెళ్ళి ఏపీడిఎస్సి కొడితే మీకు ఏం కావాలో డేటా, ప్రతి డేటా అవైలబుల్ ఉంది సార్. వై దెర్ ఇస్ సో నో సార్, దీస్ ఆర్ బేస్లెస్. ఆరోపణలు చేయదు. ఆరోపణలు ఉంటే ఏదైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో దానికి ఆధారాలు చూపించాలి. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయద్దు. తప్పనిసరిగా టీచర్లను అవమానపరిస్తే మేము చూస్తూ సహించట్లేదు, రాజకీయాల్లోకి మమ్మల్ని లాగొద్దు అని చెప్పేసి
ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి టీచర్లంతా కూడా ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున కూడా పోరాటం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆత్మగౌరవం దెబ్బతినేలాగా రాజకీయాల్లోకి మమ్మల్ని లాగొద్దు, టీచర్లకి రాజకీయాలు ఆపాదించొద్దు, రాజకీయాలకు సంబంధం లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మాట్లాడే కొంతమంది మహిళా టీచర్లు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ టీచర్ ఎందుకోసమని మీరు ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది? ర్యాలీ ఎందుకు చేస్తాం? మా యొక్క ఉద్యోగము సక్సెస్ఫుల్ గా మేమే కష్టపడి సంపాదించుకొని వచ్చినాము. వేరే వాళ్ళు వైసీపీ వాళ్ళు మా పైన బాండాలు మోపుతున్నారు. అది కాదు, తప్పు అని చెప్పడానికి వచ్చింది. అక్రమాలు జరిగాయంటున్నారు. మీరేమనుకుంటే? అక్రమాలు అయితే జరగలేదు సార్, కష్టపడి వచ్చినాం సార్ మేము. అసలు ఆత్మగౌరవం ఎందుకు దెబ్బతింది అంటే మా కష్టాన్ని అవమానించినందుకు. టీచర్లతో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. అసలు ఎందుకు ఈ ర్యాలీ మేము ఎంతో కష్టపడి భార్య పిల్లల్ని ఇంటికాడ వదిలిపెట్టి సంవత్సరాల తరబడి కష్టపడి జాబ్ తెచ్చుకుంటే ఇప్పుడు ఏదో జరిగిందని చెప్పేసి రాజకీయ నాయకులు వాళ్ళ పాలిటిక్స్ కోసం మమ్మల్ని దీంట్లోకి లాగుతున్నారు. మా భవిష్యత్తుని మమ్మల్ని చాలా అవమానిస్తున్నారు. కాబట్టి మేము దీన్ని సాధించాం. దీనికి అనుగుణంగానే మేము ప్రతిఘటిస్తాం, దీన్ని ఖండిస్తున్నాం. అది ర్యాలీ స్టార్ట్ కాబోతుంది. ఆత్మగౌరవం సంబంధించినటువంటి టీచర్లను రాజకీయాలకు లాగొద్దు, మేము కష్టపడ్డాం, మెరిట్ లో సాధించాం, మెరిట్ లో వచ్చేటువంటి మెరికల్ మేము తప్పుడు ఆరోపణలు చేయొద్దండి. బేస్లెస్ ఆరోపణలు చేస్తే మాత్రం మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది, తగిన బుద్ధి చెప్తామనేసి చెప్పేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు.